హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకైతే అప్కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. లైక్ లెలెన్ మూవీ ఓటీటీ రిలీజ్డ్, మా ఇంటి బంగారం మూవీ ఓటీటీ రిలీజ్డ్, నాగబంధనం మూవీ ఓటీటీ రిలీజ్డ్, రాబౌదూర్ మూవీ ఓటీటీ రిలీజ్డ్. సో 4 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయండి, ఎండ్ దాకా అయితే చూడండి. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గాయ్స్, సో వీడియో కానీ వచ్చిన తప్పకుండా ఒక లైక్ తీసుకుని, అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 లూపిన్ పార్ట్ 4 మూవీస్. ఈ మూవీ వచ్చి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన పార్ట్ 3 దాకా ఆల్రెడీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో ఇంకా చూడనివంటే చూడడానికైతే ట్రై అయితే చేయండి. సో ఒక సీజన్ 4 వచ్చేసి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ అక్టోబర్ 21 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే లూపిన్ పార్ట్ 4 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూసిన వాళ్ళు పార్ట్ 4 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే అక్టోబర్ 21 నుంచి అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే కన్ఫర్మ్‌గా అయితే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది మూవీ. నెంబర్ 2 సూపర్ గర్ల్ మూవీస్. ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఇదో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు. డైరెక్ట్‌గా వాళ్ళే ప్రొడ్యూస్ చేసి వాళ్ళకు ఛానల్‌లో అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ 2 కూడా యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో ఇంకా చూడాలంటే చూడడానికైతే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలో అందుబాటులోకి వస్తుందంటే మనకు జూలై 26 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఒక మన తెలుగు లాంగ్వేజ్‌లోనే కాకుండా హిందీ, ఇంగ్లీష్, మలయాళం ఇలా చాలా లాంగ్వేజ్‌లో అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 3 ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 5 దాకా ఆల్రెడీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో మాక్సిమం చాలామంది అయితే చూసే ఉంటారు. సో చూడని వాళ్ళంటే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. సో చూడడానికైతే ట్రై అయితే చేయండి. సో చూసిన వాళ్ళు సీజన్ 6 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకి ఇయర్‌లోనే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ ఇయర్ మనకు డిసెంబర్ 18 నుంచి అయితే మనకు సీజన్ 6 అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ వెబ్ సిరీస్ కోసం చాలా ఈగర్‌గా వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే మంచి హిట్ అయితే అయింది వెబ్ సిరీస్. సో అందుకే సీజన్ 6 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకు డిసెంబర్ 18 అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 ఆపరేషన్ సవ్యసాగర్ మూవీస్. ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే ఈ మూవీలో యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే మనకి మూవీని ప్రొడ్యూస్ చేసి వాళ్ళ ఛానల్‌లో అయితే రిలీజ్ చేయడానికి అయితే తీసుకొస్తున్నారు. సో నెట్‌ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో ఈ మూవీ మనకు టీజర్, ట్రైలర్ 2 కూడా అయితే యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయి. సో నేనైతే ఎప్పటి నుంచి ఈ మూవీ కోసం అయితే ఈగర్‌గా వెయిట్ అనేది చేస్తున్నాను. సో ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ వచ్చేసి మనకైతే ఆగస్ట్ 7వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి మూవీ అయితే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది ఈ మూవీ. నెంబర్ 5 హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి మనకైతే చాలామంది అయితే ఈగర్‌గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో పర్సనల్లీ చాలామంది కామెంట్‌లో కూడా అడుగుతున్నారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందని కొంచెం చెప్పు బ్రో అని. సో ఈ వెబ్ సిరీస్ సంబంధించిన మనకి సీజన్ 3 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో ఈసారి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు జియో హాట్‌స్టార్ వాళ్ళు. సో ఈసారి అసలు పోస్ట్‌పోన్ అయితే చేయలేదని వాళ్ళైతే అంటున్నారు. సో పక్కాగా అయితే మనకు ఈసారి రిలీజ్ అయితే అవుతుంది. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ జూలై 30 తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈ హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్ అనేది రిలీజ్ అయితే అవుతుంది. సో సీజన్ 2, సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే కన్ఫర్మ్‌గా అయితే జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 6 విజయ్ ఆంటోనీ గారు హీరోగా యాక్ట్ చేసిన 100 దేవుళ్ళు మూవీ. సో ఇది మనకి మలయాళంలో రిలీజ్ అయ్యి మన తెలుగులో కూడా థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో జూన్ 19 అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయ్యి మనకు చాలా మందికి అయితే తెలియకపోయి ఉండొచ్చు. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలో అందుబాటులోకి వస్తుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జీ5 వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చి మనకి మూవీ పైన 1 మంత్ అగ్రిమెంట్ రాసుకున్నారు. సో అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ జూలై మనకు 17వ తారీఖు నుంచి అయితే అందుబాటులోకి అయితే వస్తుంది ఈ మూవీ. నెంబర్ 7 ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జీ5 వాళ్ళు అయితే తీసుకున్నారు. ఇది ఒక మన తెలుగు మూవీ. సో తెలుగులో థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయ్యి మనకైతే చాలా రోజుల తర్వాతనే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో రేపటితో మనకి మూవీ అయితే మన ముందుకైతే వచ్చేస్తుంది ఓటీటీలోకి. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే రేపటి నుంచి అంటే మనకు జూలై 17వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే అండ్ ఈ మూవీని చాలామంది థియేటర్‌లో అయితే చూడలేదు. సో ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని చాలామంది ఈగర్‌గా వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో జీ5 అయితే కన్ఫర్మ్‌గా అయితే జూలై 17వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 నాగబంధనం మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ మనకి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది అండ్ మనకు చెప్పుకోదగ్గ హిట్ అయితే కాలేకపోయింది. సో మూవీ బాగున్నా కానీ మనకైతే స్టోరీలో దమ్ము లేకపోవడంతో సో మనకు ల్యాగ్ అనిపించడంతో ఈ మూవీ అయితే ఫ్లాప్‌గా అయితే నిలిచింది. సో ఈ మూవీ ఫ్లాప్ అవ్వడంతో తొందరగా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు ఈ మూవీని. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో జూలై 31 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే నాగబంధనం మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు ఉంటే సో కన్ఫర్మ్‌గా అయితే మనకు జూలై 31 అయితే కన్ఫర్మ్‌గా రిలీజ్ అయితే అవుతుంది.
నెంబర్ 9 దివానా మూవీ. సో, ఈ మూవీని వచ్చేసి మనకి థియేటర్ చేసి చాలా రోజులైతే అవుతుంది. సో, మాక్సిమం చాలామంది అయితే థియేటర్‌కెళ్ళి చూడడానికైతే వెళ్ళలేదు. సో, మాక్సిమం రివ్యూవర్స్ కూడా మనకైతే మూవీని థియేటర్‌కెళ్ళి చూసారో లేదో కానీ రివ్యూ అయితే అసలు అప్లోడ్ అయితే చేయలేదు. సో, ఏ ఒక్కళ్ళు కూడా మనకైతే రివ్యూ అయితే అప్లోడ్ అయితే చేయలేదు. సో, ఈ మూవీ వచ్చి మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అహవాల్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ వాళ్ళే కాబట్టి మనకి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ని కూడా వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో, ఈ మూవీ వచ్చి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే మనకు రేపటి నుంచి అంటే మనకు జూలై 17వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే దివానా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 సత్యదేవ్ గారు హీరోగా యాక్ట్ చేసిన రావ్ బహదూర్ మూవీ. సో, ఈ మూవీ థియేటర్స్ మంచి హిట్ అయితే కాలేకపోయింది. సో, చాలామంది ఆడియన్స్ అయితే థియేటర్‌కి అయితే చూడడానికి అయితే వెళ్ళలేదు. సో, మనకు చాలా బోరింగ్ అనిపిస్తుంది. అందుకే ఈ మూవీ హిట్ అయితే కాలేకపోయింది. సో, ఈ మూవీ వచ్చి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చూడని ఆడియన్స్ అయితే ఎదురు చూస్తున్నారు ఈ మూవీ కోసం. సో, ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, మనకు ఆగస్ట్ 1 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు ఈ రావ్ బహదూర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, నేనైతే థియేటర్‌లో చూశాను కాబట్టి చెప్తున్నాను. సో, ఈ మూవీ కోసం ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నా కూడా వేస్టే అనిపిస్తుంది. సో, మీ దగ్గర టైం ఉంటే ఈ మూవీని అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఒకవేళ మీరు కొంచెం ఇంపార్టెంట్ వర్క్‌లో ఉంటే ఈ మూవీని అసలు చూడడానికి వెళ్ళక అసలు చూడడానికి అసలు ట్రై అయితే చేయకండి. సో, మూవీ అయితే బాగలేదు. సో, మూవీ వచ్చేసి మనకైతే ఆగస్ట్ 1 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 మా ఇంటి బంగారం మూవీ. సో, సమంత గారు లీడ్ రోల్‌లో యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చి మనకైతే ఫస్ట్ 100 కోట్లుగా కలెక్ట్ చేసిన మూవీకి అయితే నిలిచింది. సో, లేడీ వారియెంటర్‌గా రిలీజ్ అయిన మూవీస్‌లో మనకు ఈ మూవీ 100 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో, ఈ మూవీ వచ్చి మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో, ఈ మూవీకి సంబంధించిన మనకు యాడ్స్ కూడా ప్లే అయితే చేస్తున్నారు యూట్యూబ్‌లో అయినా, ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా. సో, ఈ మూవీ అయితే రేపటి నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకు జియో హాట్‌స్టార్ అయితే తీసుకున్నారు. సో, యాడ్స్ కూడా ప్లే అయితే చేస్తున్నారు. మనకు జూలై 17వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే రేపు పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 12 లెలిన్ మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే అఖిల్ గారు అయితే యాక్ట్ చేశారు. సో, అఖిల్ గారు అయితే ఎన్నో ఏళ్ళ స్ట్రగుల్స్ తర్వాత మంచి హిట్ అయితే అందుకున్నాడు. సో, ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో, 100 కోట్లు కలెక్ట్ చేసే దగ్గరలోనే ఉంది. సో, 61 కోట్లు అయితే మూవీకి అయితే కలెక్ట్ అయితే చేసింది ప్రెజెంట్ ఇప్పటివరకు. సో, మనకు అయ్యగారే కరెక్ట్ అయిన ట్యాగ్ లైన్ ఇచ్చిన ఫ్యాన్ అయితే నిన్నైతే అఖిల్ గారు అయితే కలవడం అయితే జరిగింది. సో, చాలా మంచి ఎమోషన్స్ కూడా అయ్యారు. నిన్న సక్సెస్ మీట్ కూడా జరిగింది ఈ మూవీ నుంచి. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలో అందుబాటులోకి వస్తుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళైతే మనకు ఈ మూవీ పైన 1 మంత్ అగ్రిమెంట్ రాసుకుంటారు. సో, ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి కొంచెం లేట్‌గానే మనకైతే మన ముందుకైతే వస్తుంది. సో, మనకి మూవీ వచ్చేసి మీరు థియేటర్‌కెళ్ళి చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా థియేటర్‌కెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, మూవీ అయితే బాగుంది. సో, మీరు పర్లేదు వన్ టైమ్ వాచబుల్ మూవీ. సో, మీకైతే నచ్చుతుంది. బరాబర్‌గా అయితే మీరు అఖిల్ గారి యాక్టింగ్‌కి అయితే ఫిదా అయితే అయిపోతారు. సో, మూవీ బాగుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్‌కెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. దాని తర్వాతే ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో, ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకందరికైతే మనకు ఆగస్టు సెకండ్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ. సో, ఈ 12 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఎగరగా వెయిట్ చేస్తున్నా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో, ఇంకా మీరు వేరే మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్ కావాలన్నా తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి. సో, చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయట్లేదు. సో, ఇక నుంచి డైలీ అప్లోడ్ చేస్తామని అనుకుంటున్నా కానీ సో, మళ్ళీ ఏదో ఒక వస్తుంది. నేను ఆ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయట్లేదు. సో, ఈసారి వీడియోకి ఒక లైక్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోవడం ద్వారా చాలా మందికి అయితే రీచ్ అయితే అవుతుంది. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. స్టూడెంట్ ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బై బై.